హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బొరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 10 ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. లాస్ట్ చాప్టర్ లో మనం చూసింది జ్యూరా అండ్ హిడారి నారుటో టైల్డ్ బీస్ట్ చాక్రాని ట్రాక్ చేసుకుంటూ కోనాహా విలేజ్ లోకి వస్తారు. వాళ్ళు ట్రాక్ చేసుకుంటూ వెళ్తే దొరికింది నారుటో కాదు, తన కూతురు హిమవారి. సో లాస్ట్ చాప్టర్ లోనే హిమవారి లోపల కురామా ఉన్నట్టు చూపించారు. అది మన ఓజీ కురామానా లేకపోతే ఒక కొత్త కురామానా అనే డౌట్స్ తోనే ఆ చాప్టర్ ఎండ్ అవుతుంది. ఈ చాప్టర్ లో మనకి ఆ ఆన్సర్స్ దొరికాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జ్యూరా అండ్ హిడారి హిమవారిని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నారని టీమ్ 10 హిమవారిని తీసుకొని ఇనోజిన్ జుట్సు యూజ్ చేసి ఒక బర్డ్ మీద దూరంగా పారిపోతూ ఉంటారు. ఫైట్ విలేజ్ లో చేస్తే విలేజ్ వాళ్ళకి హార్మ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు విలేజ్ కి దూరంగా పారిపోతున్నారని జ్యూరా అనుకుంటాడు. జ్యూరా అండ్ హిడారి అక్కడే ఉండంగానే కోనాహమారు అండ్ ఆటలో అటుపండి షినోబి కొంతమంది వస్తారు. అక్కడికి రాగానే కోనాహమారు విలేజ్ లోకి ఇద్దరు ట్రెస్ పాసర్స్ వచ్చినట్టు కన్ఫర్మ్ చేస్తాడు అండ్ టీమ్ 10 కనిపించట్లేదని చెప్తాడు. అది విన్న షికమారు టీమ్ 10 హిమవారిని తీసుకొని విలేజ్ కి దూరంగా వెళ్లాలని కోనాహమారుకి చెప్తాడు. అండ్ ప్రస్తుతానికైతే షికమారుకి ఎందుకని వాళ్ళు హిమవారి వెనకాల పడుతున్నారో తెలీదు. సో టీమ్ 10 ఎక్కడుందో లొకేషన్ చెప్పి వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇవ్వమంటాడు. అండ్ కవాకితో కనెక్ట్ అయ్యి, నేను చెప్పేది జాగ్రత్తగా విను కవాకి, ప్రస్తుతానికైతే బొరుటో గురించి మర్చిపో. ఎవరైతే కోనాహా విలేజ్ లోకి వచ్చారో బొరుటో కూడా వాళ్ళని ఎనిమిస్ లానే ఫీల్ అవుతున్నాడు. వాళ్ళు కొట్టుకొని చేస్తారు కాబట్టి ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకొని వాడిని ఫ్రీగా వదిలేయని చెప్తాడు. షికమారు ఎందుకు ఇలా చెప్తాడంటే, బొరుటో ఆ విలన్స్ తో ఫైట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మధ్యలో గనక కవాకి ఇంటర్ఫియర్ అయితే వాడు ఫైట్ చేయడు, వీన్ని ఫైట్ చేయనీడు. సో షికమారు మన కవాకిని చిన్నగా మ్యానిపులేట్ చేస్తాడు. అండ్ కవాకి వచ్చిన వాళ్ళు హిమవారి వెనకాల పడుతున్నారని తెలిసి, లార్డ్ ఎయిట్ హిమవారి డేంజర్ లో ఉంది అనే విషయం నాకు ముందుగా చెప్పాలి కదా అని షికమారుని తిట్టి వాళ్ళున్న సైడ్ బయలుదేరతాడు. వెనకాల డెల్టా కూడా బయలుదేరుతుంది, ఎందుకంటే ఎయిడా కవాకిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది కాబట్టి. కట్ చేస్తే షికమారుకి బొరుటోకి కన్వర్సేషన్ జరుగుతుంది. ఈ కన్వర్సేషన్ లో షికమారు బొరుటో కవాకి దగ్గర నుంచి ఫాస్ట్ గా పారిపోవడానికి రీజన్ ఏంటి అని అడుగుతాడు. దానికి బొరుటో, ఇది ఒక మైనర్ ఇష్యూ, నాకు చిన్న బ్రేక్ కావాలి, మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. బొరుటో షికమారుతో ఇది ఒక మైనర్ ఇష్యూ అని చెప్తున్నాడు గానీ ఈ పర్టికులర్ ప్యానల్ చూసా నాకు అలా అనిపించలేదు. టైం స్కిప్ కి ముందు తనకంటే ఎన్నో రెట్లు పవర్ఫుల్ గా ఉన్న ఎనిమీస్ కి టైం స్కిప్ తర్వాత చెమట్లు పట్టించాడు. అలాంటి బొరుటోకే చెమట్లు పడుతున్నాయంటే దానికి ఏకైక రీజన్ మోమోషికి. మనకు తెలుసు బొరుటో లోపల ఇంకా మోమోషికి ఉన్నాడు. అండ్ ఫ్యూచర్ లో మోమోషికి ఎంత పెద్ద థ్రెట్ గా మారబోతున్నాడో డిస్కస్ చేసే ముందు మీకు కార్మా గురించి కొంచెం చెప్పాలి. మీకు ఆల్రెడీ తెలుసు, బట్ బ్రీఫ్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్మా అనేది ఒక ఓట్సస్ కి మళ్ళీ రిజరెక్ట్ అవడానికి, అంటే మళ్ళీ తిరిగి పుట్టడానికి యూజ్ చేసే ఒక ప్రాసెస్. ఆ ఓట్సస్ కి ఇంప్లాంట్ చేసే కార్మా లోపల వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్, ఎమోషన్స్, బిహేవియర్, జుట్సు అండ్ వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు సంపాదించుకున్న బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటాయి. సో కార్మా ఇంప్లాంట్ చేసిన తర్వాత ఆ కార్మా ఆ పర్టికులర్ మనిషిలో స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నార్మల్ గా ఉన్న సిస్టమ్ లేదా పీసీ లోపలికి ఒక ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తారు. అది 100% ఎక్స్ట్రాక్ట్ అయిపోతే దాంట్లో ప్రతి ఒక్క అప్లికేషన్ ఆ సాఫ్ట్వేర్ మీద రన్ అవుతాయి. సో ఇప్పుడు కార్మా కూడా ఒక మనిషి లోపల 100% ఎక్స్ట్రాక్ట్ అయిపోతే ఆ మనిషి కంప్లీట్ గా ఎవరైతే కార్మా ఇంప్లాంట్ చేశారో వాళ్ళు అలా మారిపోతారు. ఇక్కడ బొరుటో విషయానికి వస్తే, కవాకి బొరుటోని చంపడానికి ట్రై చేసినప్పుడు బొరుటో లోపల ఒక పెద్ద బొక్క పడుతుంది. ఆ టైంలో బొరుటో లోపల ఉన్న కార్మా 82% ఎక్స్ట్రాక్ట్ అయి ఉంటుంది. మిగిలిన 18% కూడా ఎక్స్ట్రాక్ట్ అయి ఉంటే బొరుటో ఖచ్చితంగా మోమోషికిలా మారిపోయేవాడు. బట్ అంతలోపే కవాకి బొరుటోని చంపేస్తాడు. అలానే వదిలేస్తే బొరుటోతో పాటు మోమోషికి కూడా చనిపోతాడు. సో తన కాన్షియస్నెస్ ని కాపాడుకోవడానికి, అంటే తన ఉనికిని కాపాడుకోవడానికి మోమోషికి ఆ కర్మాలో మిగిలిన 18% ని యూజ్ చేసి బొరుటో బాడీని హీల్ చేస్తాడు. దానివల్ల బొరుటో 100% ఓట్సుస్కి గా మారిపోయాడు. బొరుటోలో ఎక్స్ట్రాక్ట్ అయిన 82% కార్మా వల్ల మోమోషికి బొరుటో బాడీలో ఒక పార్ట్ అయిపోతాడు. సో ఇప్పుడు ఒక్క బాడీలో 2 సోల్స్ ఉంటాయి. అంటే కొంతమంది ఒకటే ఫోన్ లో 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు మెయింటైన్ చేస్తారు కదా, పొద్దున ఒకటి రాత్రి ఒకటి. సో అలా బాడీ బొరుటోదే అయినా దాన్ని రిజరెక్ట్ చేయడానికి యూజ్ చేసింది మాత్రం మోమోషికి కర్మాని. సో సింగిల్ బాడీ 2 సోల్స్ అన్నమాట. స్టార్టింగ్ నుండి ఆ బాడీ మీద కంట్రోల్ ఉన్నది బొరుటో కాబట్టి అంతా నార్మల్ గా ఉన్నప్పుడు బొరుటోనే కంట్రోల్ లో ఉంటాడు. బట్ ఎప్పుడైతే కార్మా యాక్టివేట్ అవుతుందో ఒక అకౌంట్ కి స్విచ్ చేస్తే ఇంకో అకౌంట్ ఆగిపోయినట్టు మోమోషికి కంట్రోల్ లోకి వస్తాడు. కరెంట్ జనరేషన్ షినోబిలో అందరికంటే స్ట్రాంగెస్ట్ షినోబి బొరుటోనే. అలాంటి బొరుటో షింజూస్ అందరితో కలిపి ఒకటేసారి ఫైట్ చేసినప్పుడు బొరుటోకి కష్టమైంది. బట్ బొరుటో కార్మా యూజ్ చేసి ఉంటే సిచ్యువేషన్ వేరేలాగుండేది. మేబీ షింజూస్ కూడా ఏం పీకలేకపోయి ఉండొచ్చు. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం కార్మానే యాక్టివేట్ చేస్తే మోమోషికి బయటకు వస్తాడు. లిటరల్ గా మోమోషికి అనేవాడు ఒక
న్యూక్లియర్ బాంబ్ లాంటోడు, బయట వస్తే ఏం మిగలదు, మొత్తం నాశనం అయిపోతుంది. చాలా మంది బొరుటో నారుటోకి అండ్ కురామా మోమోషికి ప్యారల్స్ తీస్తూ ఉంటారు. ఇది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే కురామా స్టార్టింగ్ నుండి ఈవిల్ కాదు. టైల్డ్ బీస్ట్ ని షినోబి ట్రీట్ చేసే విధానం నచ్చక ఈవిల్ గా మారాడు. బట్ ఇక్కడ మోమోషికి బొరుటో లోపల ఎంటర్ అయిన టైం నుండి కూడా తన గోల్ ఒక్కటే, చాక్రా ఫుడ్ ని కల్టివేట్ చేసి ఎర్త్ ని డిస్ట్రాయ్ చేసి తను పవర్ఫుల్ గా మారడం. దానికోసం చిన్న ఛాన్స్ దొరికిన మోమోషికి వదులుకోడు. అందుకే బొరుటో అలిసిపోయినప్పుడు లేదా ఓడిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మోమోషికి బొరుటోని వెంటనే కంట్రోల్లోకి తీసుకొని తనకి అడ్డుగా ఉన్న వాళ్ళని లేపేస్తూ ఉంటాడు. బొరుటో మోమోషికిని చంపడానికి మెయిన్ రీజన్ సాస్కే రినెగన్. దానివల్ల ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని సాస్కేకి రినెగన్ లేకుండా చేస్తాడు. అంత తెలివైనడు మోమోషికి. ఫ్యూచర్ లో బొరుటో షింజూస్ తో ఫైట్ చేయాలంటే తనకి ఖచ్చితంగా కార్మా యాక్సెస్ కావాలి. దాన్ని యూజ్ చేయడం పక్కన పెడితే నారుటోకి సాస్కేకి మధ్యలో ఫైట్ జరిగినట్టు బొరుటో అండ్ కవాకి పక్కన ఉంటే రెజోనెన్స్ వల్ల ఖచ్చితంగా బొరుటో కర్మ యాక్టివేట్ అవుతుంది. అలా యాక్టివేట్ అయితే మాత్రం మోమోషికి కంట్రోల్ లోకి తీసుకుంటాడు. దానివల్ల చాలా దారుణాలు జరుగుతాయి. కాబట్టి బొరుటో ఖచ్చితంగా మోమోషికిని కంట్రోల్ చేయాలి లేదా డామినేట్ చేయాలి. నారుటో కురామా మీద టాకునో జుట్సు యూజ్ చేశాడు కాబట్టి కురామాని ఫ్రెండ్ చేసుకోగలిగాడు. బట్ ఇక్కడ మోమోషికి విషయానికి వస్తే వాడు టాకునో జుట్సు కాదు, నా గుడ్డు కూడా వెండు. చెప్పే కదా వాడు ప్యూర్ ఈవిల్. దానికోసం భయపడే బొరుటో దూరంగా వెళ్లి దాక్కున్నాడు. అంటే తన వల్ల వేరే వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం రావద్దని. అండ్ ఈ చాప్టర్ లోనే మనం గమనిస్తే బొరుటో మెడలో ఉన్న టోడ్ మొత్తం చూస్తూ ఉంటుంది. అక్కడ చూస్తుంది ఎవరో కాదు, కాషిన్ కోజీ. మోమోషికి అనేవాడు ఎంత పెద్ద థ్రెట్ కాషిన్ కోజీకి కూడా అర్థమై ఉంటుంది. నేను లాస్ట్ పార్ట్స్ లో చెప్పినట్టు జిరయ్య నారుటోని కురామాని కంట్రోల్ చేసేలా ట్రైన్ చేసినప్పుడు జిరయ్యకి పెద్ద ఇంజురీ జరుగుతుంది. మేబీ వీళ్ళిద్దరి మధ్యలో కూడా అలాంటిదే జరిగి ఉండొచ్చు. ఫ్యూచర్ లో వీళ్ళు మోమోషికిని ఎలా టాకిల్ చేస్తారో చూడాలి. నేను మోమోషికి ఎంట్రన్స్ కోసం మాత్రం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. మేబీ నెక్స్ట్ చాప్టర్ లో మనం చూడొచ్చేమో. అండ్ జూరా హిమవారి కోసం టీమ్ 10 వెనకాల వెళ్ళిపోతాడు. అండ్ హిడారి అక్కడే ఉండిపోతాడు. జూరా తప్పించుకుంటున్నాడేమో అని కోనహమరు జూరా వెనకాల వెళ్ళడానికి ట్రై చేస్తాడు. బట్ హిడారి కిదర్ జారా ఏ బే అని చెప్పి వాళ్ళని ఆపేస్తాడు. కోనహమరు హిడారితో మీరెందుకని హిమవారి వెనకాల పడుతున్నారో అని అడుగుతాడు. దానికి హిడారి ఆబ్వియస్ గా ఆన్సర్ ఇయ్యడు. సడన్ గా కోనహమరుకి బుర్రలో లైట్ వెలుగుతుంది. స్టార్టింగ్ లో సెన్సరీ యూనిట్ విలేజ్ లోకి సాస్కే ఎంట్రీ ఇచ్చాడు అని చెప్తారు. అందరూ ఎంత ఎతికినా సాస్కే కనిపించడు. సో కోనహమరు సెన్సరీ యూనిట్ కి మళ్ళీ మీరు సాస్కేని సెన్స్ చేశానని చెప్పారు కదా, ఎక్కడున్నాడు తను అంటే సెన్సరీ యూనిట్ నీ ముందే ఉన్నాడు అని చెప్తారు. కోనహమరుకి మ్యాటర్ అర్థమైపోతుంది. బట్ ఈ లోపే సారదా అండ్ సుమిరే అక్కడికి వస్తారు. సారదాని చూసిన నెక్స్ట్ సెకండ్ హిడారి తన క్లా మార్క్స్ ని యూజ్ చేసి సారదా వెనకాలకే టెలిపోర్ట్ అవుతాడు. అండ్ తన మీద చిడోరి యూజ్ చేస్తాడు. ఇక్కడ బాప్ 1 నంబర్ అయితే బేటీ 10 నంబర్ తన షారింగ్ అన్ని యాక్టివేట్ చేసి రిటర్న్ లో హిడారి మీద అటాక్ చేసి తన డౌన్ చేస్తుంది. ఇక్కడ సారదా ఒక షింజు లెవెల్ కి ఫైట్ చేయగలుగుతుంది. సో తను ఈ 3 ఇయర్స్ లో ఎంత స్ట్రాంగ్ గా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు. సారదా కూడా హిడారి చిడోరి యూజ్ చేయడం చూసి అది మా నాన్న టెక్నిక్ కదా అని అనుకుంటుంది. అండ్ రిటర్న్ లో హిడారిని చూస్తూ నువ్వెవరు అని అడుగుతుంది. కట్ చేస్తే హిమవారికి అండ్ 9 టైల్స్ కి చాక్రా రెల్మ్ లో ఒక కన్వర్జేషన్ జరుగుతుంది. కురామా తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. కురామా అనే పేరు చెప్పగానే హిమవారికి అది వాళ్ళ నాన్న లోపల ఉండే ఒక బీజు కదా అని గుర్తొస్తుంది. సో కురామాని నువ్వు మా నాన్న లోపల ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నావు అండ్ ఈ ప్లేస్ ఏంటి అని అడుగుతుంది. అది ఆ చాక్రా డైమెన్షన్ కి హిమవారి ఫస్ట్ టైం వచ్చి ఉంటుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటుంది. సో కురామా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ నీకు కనిపిస్తుంది ఏది రియల్ కాదు, ఇదంతా నీ మైండ్ లో జరుగుతుంది అని చెప్తాడు. ఎందుకంటే నువ్వు నేను సింగిల్ బాడీ అండ్ సోల్ అని చెప్తాడు. సో హిమవారికి ఇవన్నీ కొత్త కాబట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. బట్ హిమవారి ఇక్కడ మైండ్ లో కాన్షియస్ గా ఉంది కాబట్టి తను రియల్ వరల్డ్ లో ఫెయింట్ అయి ఉంటుంది. షికడాయ్ వాళ్ళు తనని లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఈ లోపే జూరా ఎగురుకుంటూ వాళ్ళ వెనకాల వచ్చేస్తాడు. షికడాయ్ సెన్సరీ యూనిట్ ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ హిమవారికి కురామాకి కన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో హిమవారి నువ్వు నా లోపల ఎందుకున్నావు అని అడిగితే దానికి కురామా అవును నిజమే, నా ఓల్డ్ సెల్ఫ్ అంటే పాత కురామాగా నేను మీ డాడీలో ఉన్నాను. బట్ ఒక ఫైట్ లో నా లోపల ఉన్న ఫ్లేమ్ ఆఫ్ లైఫ్ కంప్లీట్ గా అయిపోవడం వల్ల నేను చనిపోవాల్సి వచ్చింది. బట్ ఏ బీజుకి అంటే ఏ టైల్డ్ బీస్ట్ కి చావ్ అనేది ఫైనల్ కాదు. మా ఫ్లెష్ అండ్ సోల్ కంప్లీట్ గా పోయినప్పటికీ మా కెర్నల్, ఇక్కడ కెర్నల్ అంటే కోర్ అన్నమాట, ఈ బీజుకి సంబంధించిన కోర్ ఎక్కడున్నా అవి మళ్ళీ తిరిగి పుట్టగలుగుతాయి. సో కురామా కూడా హిమవారికి ఇదే చెప్తాడు. అలా కెర్నల్ ఉన్నప్పటికీ ఒక బీజు మళ్ళీ తిరిగి పుట్టడానికి ఎంత టైం పడుతుందో ఎవ్వరు చెప్పలేరు. అండ్ మళ్ళీ ఎక్కడ పుడతాయో కూడా చెప్పలేరు. మేబీ హిమవారి పుట్టినప్పుడే నారుటో చాక్రా కొంచెం తీసుకొని పుట్టడం వల్ల నీ లోపల కెర్నల్ ఫామ్ అయ్యి నేను మళ్ళీ పుట్టుండొచ్చు. నీ లోపల ప్రవహిస్తున్న హ్యూగా అండ్ ఉజుమాకి బ్లడ్ వల్ల ఇది పాసిబుల్ అయింది. ఇది నీ డెస్టినీ. ఇది ఎలా జరిగింది అనేది మనకు అనవసరం. సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేసి ముందరకెళ్లడమే ఇంపార్టెంట్ అని కురామా హిమవారితో చెప్పేసరికి హిమవారి తన పేరుని కురామాకి చెప్పి కురామాని యాక్సెప్ట్ చేస్తుంది. అలా యాక్సెప్ట్ చేయగానే తను రియల్ వరల్డ్ లో కాన్షియస్నెస్ లోకి వస్తుంది. అంటే మళ్ళీ మేల్కొంటుంది.
మేల్కోగానే జ్యూరా వాళ్ళ వెనకాల పడుతున్నారు అని తను తెలుసుకుంటుంది. జ్యూరా ఈ లోపలే ఒక మినీ టైల్డ్ బీస్ట్ బాంబ్ ని బుల్లెట్ లా వాళ్ళు ఎగురుతున్న బర్డ్ మీద బ్లాస్ట్ చేస్తాడు. దానివల్ల ఒక వింగ్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. వాళ్ళు పడిపోయే సిచ్యువేషన్ లో ఉంటే చోచో ఒక రౌండ్ బాల్ లా మారి వాళ్ళందరినీ సేఫ్ గా భూమి మీదకి ల్యాండ్ చేస్తుంది. వాళ్ళు బ్రతికిపోయాం అనుకునే లోపలే అక్కడికి జ్యూరా వచ్చేస్తాడు. వాళ్ళ టీం వర్క్ ని ఇంకోసారి పొగుడుతాడు. ఎందుకంటే మనోడు సంస్కారం అలాంటిది. బట్ వాళ్ళని చంపేస్తానని కూడా చెప్తాడు. అది కూడా మనోడు సంస్కారమే. తన ఫ్రెండ్స్ ని ఎక్కడ చంపేస్తాడు అని హిమవారి టెన్షన్ తో కురామాని హెల్ప్ చేయమని అడుగుతుంది. బట్ వెంటనే కురామా చిన్నపిల్లలా ప్రవర్తించక హిమవారి, నేను ఇక్కడ ఏం చేయలేను, చేయగలిగేది మాత్రం నువ్వే. నా పవర్స్ నీకెప్పుడు యాక్సెస్ లోనే ఉన్నాయి. వాటిని ఎలా వాడుకోవాలనేది నీ మీద ఆధారపడి ఉంది అని చెప్తాడు. దానికి హిమవారి కురామాతో, నువ్వేమో పవర్స్ ని ఈజీగా వాడే అని చెప్తున్నావు, ఎలా చేయాలో నాకేం తెలుసు అని అంటుంది. దానికి కురామా, ఐ కెన్ సెన్స్ దట్ యువర్ చాక్రా హ్యాస్ ఎ హైయర్ అఫినిటీ టు మైన్ అంటాడు. ఇక్కడ అఫినిటీ అంటే ఇన్వాలంటరీగా కలిసిపోతాయి అనే మీనింగ్ ఇస్తుంది. అంటే ఆలోచించే అవసరం కూడా లేకుండా ఒకదాంతో ఒకటి కలిసి పని చేయగలుగుతాయని అర్థం. సో ఇక్కడ కురామా హిమవారికి అండ్ తనకి మధ్యలో ఉన్న చాక్రా అఫినిటీ వాళ్ళ ప్రిడిసిసర్స్ అంటే తనకంటే ముందు జింజురీస్ గా మారిన ప్రతి ఒక్కరి కంటే వీళ్ళ ఎఫినిటీ అనేది ఎక్కువ ఉందని చెప్తాడు. నారుటో కంటే ఎక్కువ ఉందని చెప్తాడు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీరు కురామా చాక్రాని రిజర్వాయర్ లో దాచిన వాటర్ లా ఇమాజిన్ చేసుకోండి. హిమవారి ప్రిడిసిసర్స్ అంటే హిమవారి కంటే ముందు జింజురీస్ గా మారిన వాళ్ళు హషిరామా వైఫ్ కుజినా, నారుటో ఆ రిజర్వాయర్ నుండి కొన్ని గేట్స్ మాత్రమే లిఫ్ట్ చేసి కొంచెం వాటర్ మాత్రమే యూజ్ చేసుకోగలిగారు. ముందు వాళ్ళతో పోలిస్తే నారుటో ఎక్కువ యూజ్ చేసుకోగలిగాడు. బట్ ఇక్కడ కురామా హిమవారికి అండ్ తనకి మధ్యలో డ్యామే లేదు అని చెప్తున్నాడు. అంటే హిమవారి కురామా చాక్రాని ఎంత కావాలంటే అంత యాక్సెస్ చేయగలుగుతుంది. మన నరుటోకి కురామా ఫుల్ చాక్రా యాక్సెస్ దొరికినప్పుడు తను బారియన్ మోడ్ యాక్సెస్ చేయగలిగాడు. మేబీ ఇక్కడ హిమవారికి స్టార్టింగ్ నుంచే కంప్లీట్ అఫినిటీ ఉండడం వల్ల తను చిన్న వయసులోనే బారియన్ మోడ్ యాక్టివేట్ చేసేకి ఛాన్స్ ఉంది. బట్ అది ఛానల్ చేయడం హిమవారికి రావట్లేదు. కురామా హిమవారితో, నీ లోపల ఉన్నది రియల్ పవరా కాదా అనే క్వశ్చన్స్ వదిలే నిన్ను నువ్వు నమ్మడం స్టార్ట్ చేయి, లేకపోతే నీ ఫ్యూచర్ కూడా అంతగా బాగుండదు అని చెప్తాడు. సో హిమవారి కురామా తన లోపల ఉన్నాడనే నమ్మకంతో జ్యూరా మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ జ్యూరా కిరాతకంగా తన కాల్ని ఇంచేస్తాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక షికడాయ్ అండ్ చోచో షాక్ లో ఉంటారు. జ్యూరా హిమవారిని ఇంజూర్ చేసేసరికి ఇనోజిన్ జ్యూరా మీద అటాక్ చేస్తాడు. బట్ జ్యూరా దాన్ని ఈజీగా తన వుడ్ స్టైల్ తో డిఫెండ్ చేసుకోగలుగుతాడు. అండ్ వెంటనే హిమవారిని క్యాప్చర్ చేసి డివోర్ చేస్తానంటాడు. అంటే హిమవారిని డివైన్ ట్రీకి ఫుడ్ గా మార్చేస్తాడని అర్థం. ఇనోజిన్ తన జుట్సు వర్క్ అవ్వకపోయేసరికి ఒక కూనై తీసుకొని జ్యూరా మీదకి వెళ్తాడు. బట్ జ్యూరా తనని ఒక్క దెబ్బతో పడుకోబెట్టేస్తాడు. హిమవారి ఇనోజిన్ ని వదిలేయమని బతిమాలుతుంది. జ్యూరా ఎంత కొట్టినా ఇనోజిన్ హిమవారిని సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇలా కంటిన్యూస్ గా తను ట్రై చేయడం జ్యూరాకి చిరాగ్గా అనిపించి తన వుడ్ స్టైల్ తో ఇనోజిన్ ని చంపేస్తాడు. టైమ్ స్కిప్ కి ముందు బొరుటో మాంగా జర్నల్స్ లో కామెడీ కూడా ఉండేది. బట్ టైమ్ స్కిప్ బొరుటో 2 బ్లూ వోర్టెక్స్ జర్నల్స్ లో మనకి కామెడీ ఎక్కడా కనిపించదు. కిజుమోటో సెన్సే స్టోరీని చాలా డార్క్ గా రాయబోతున్నారు. ఇక్కడ ఇనోజినే కాదు, మున్ముందు ఇంకా ఎంతమంది చనిపోతారో చెప్పలేం. సో హిమవారి ముందే జ్యూరా ఇనోజిన్ ని చంపేసరికి ఒక కొత్త ఫామ్ లో హిమవారి మనకి కనిపిస్తుంది. అది కురామా బీస్ట్ ఫామ్. అది చూడగానే నాకు ఒక్క సెకండ్ కుషినా గుర్తుకొచ్చింది. వేరే లెవెల్ ఫీలింగ్ అసలు. తను ట్రాన్స్ఫార్మ్ అవడం చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. హిమవారి లోపలున్న కురామా, ఓ నీకు కోపం వచ్చినట్టుంది, ఇంకా మొదలెడదామా అంటాడు. నార్మల్ గా ఈ ఉజుమాకిస్ లవ్ చేసే వాళ్ళ జోలికొచ్చి ఎవడైనా బ్రతికినట్టు చరిత్ర లేదు. హినాటాని చంపడానికి ట్రై చేసినందుకు నారుటో పెయిన్ ని కుక్కను కొట్టినట్టు కొట్టాడు. జ్యూరా పరిస్థితి తలుచుకుంటేనే బాధేస్తోంది. హిమవారి మాత్రం వీడికి నెక్స్ట్ చాప్టర్ లో చావు చూపించడం మాత్రం ఖాయం. అండ్ నెక్స్ట్ చాప్టర్ లో వీళ్ళకి జరగబోయే ఫైట్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే వెంట్రుకలు లేస్తున్నాయి. నెక్స్ట్ చాప్టర్ జూన్ 20వ తేదీన రిలీజ్ అవుతుంది. అండ్ మన ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ డే వస్తుంది. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.